మీది చెచ్చెర్ల మండలం ఎస్ బూరుగుపల్లి Oh. గ్రామం. పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్టులో మీ కూడా పొలాలు పోయినాయి, పోయినాయి మీ కూడా మీ గ్రామంలో పోయినాయి, పోయినాయి మీ చుట్టూ ఉన్న గ్రామం. నాది కూడా పోయింది 2 ఎకరాలు. మీరు రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి. ఇక్కడ జడ్చర్ల నియోజకవర్గము, మహబూబ్ నగర్ నియోజకవర్గం ఆల్మోస్ట్ అందరూ అనాథలుగా మారారు. మీరేమంటారు? మీరేమంటారు? మారిందంటే మేము ఆ రోజుల్లోనే చెప్పినాం జనానికి, తొందరపడకండి అయ్యా, మీరు ఈ 3.5 లక్షలకు అరిగోస పడతారు ఎక్కసిరి, మీకు 10 లక్షలు పెట్టిన ఎకరం రాదు ఇక్కడ అని చెప్పినా నేను. చెప్తే వాళ్ళకి ఏమర్థమైందంటే, మా పాలు 20,000కు 50,000కి ఎవడోళ్ళడు పెద్ద ధర వచ్చిందని గుమ్మి కూడా జనం ఇచ్చారు. జనం మోసపోతారు. మీరెందుకు వాళ్ళ లోపల అంటే నా చైతన్యం ఈ భూములది కాదు కదా, ఒక బీసీలదే. బీసీలకు ఇప్పుడు బీసీలవి చాలా వరకు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరుగుపల్లి. దీని మీద కూడా కార్యాచరణ చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూబాధితుల కమిటీ ఒకటి వేస్తూ ఉన్నాం, భూబాధితుల హక్కుల పరిరక్షణ కమిటీ ఒకటి వేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చట్టం ఏం చెప్తా ఉందంటే, మెజార్టీ ప్రజలకు మేలు జరిగినప్పుడు, ఒక పథకం ద్వారా మెజార్టీ ప్రజలకు మేలు జరిగినప్పుడు మైనార్టీ ప్రజలు అంటే తక్కువ సంఖ్య ఉన్న ప్రజలు అన్యాయానికి గురి కావచ్చు. ఇది కామను, అది మనం ఏం చేయలేం. కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే పూసగుచ్చి చెప్పిందో చేస్తామని, ఇప్పుడు కేసీఆర్ గారు పునరావాసం కింద వాసం అదే గుడిసెవాసం కాదు, గంజివాసం కూడా ఒక వాసం కూడా కొట్లాన్యం చేసేకాడికి చేసినాం. దాన్ని వేరే వాళ్ళు కూడా కార్యాచరణ చేసారు, వారు పోటుకోవద్దని అనుకున్నాం. ఇప్పుడు దాన్ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత భూబాధితుల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల భూబాధితుల హక్కుల పరిరక్షణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయబోతా ఉన్నా. ఆ కమిటీలో రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నా. మేధావులు, విద్యావంతులు, కార్మికులు, రైతులు, కర్షకులు, విద్యార్థులందరూ ఇందులో భాగస్వాములు అవుతారు. ఇప్పుడు అసలు పాయింట్ వచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్, ఈ యొక్క పాలమూరు ఎత్తిపోతల ప్రస్తుతానికి జాతీయ హోదా వచ్చింది. సో మీకేమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇక జాతీయ హోదా వచ్చింది, ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ అయ్యేది ఎప్పుడైతేనే ఉంటుంది. అది వానలు వచ్చి పుల్లు నిన్నప్పుడు దగ్గరున్న ప్రాంతాలకు ఎఫెక్ట్ ఎట్లా పడుతుంది. ఆ ఎఫెక్ట్ ఒక రకంగా చూస్తే వాటి నుంచి లాభాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఒక్క నిమిషం, మీ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో చాలామంది పొలాలు కోల్పోయిన వాళ్ళు, భూములు కోల్పోయిన వాళ్ళు, నిరాశ్రయులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చాలామందికి పునరావాసం కింద ఇచ్చింది కూడా ఏం లేదు, గ్రామాలకు ఇచ్చింది కూడా ఏమీ లేదు. అంటే గ్రామాలు ఇక్కడ వల్లూరు, దండపురం తండలు పోయినాయి. ఇక్కడ వాళ్ళకి పునరావాస కేంద్రం కింద అక్కడ మన బండవేలపల్లి దగ్గర మిలిటరీకి ఆర్మీ వాళ్ళకి ఇచ్చిన భూములు అవి గవర్నమెంట్ తీసుకొని అక్కడ ప్లాట్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా ఇల్లు పోలేదు. అయితే భూమికి భూమి ఇయ్యదు ప్రభుత్వం, ఇస్తాను చెప్పలే. కాకపోతే మార్కెట్కు అనుగుణంగా డబుల్ రేట్. ఈ విషయంలో 30 లక్షల భూమిని 3 లక్షలకు ఇచ్చినప్పుడు బీసీసీనా అడగలేదు. అంటే అప్పుడు 30 లక్షలు లేదు, అక్కడ 3 లక్షలు కూడా లేదు. ఆయన బూరుగుపల్లిలో 50,000 కూడా లేదు. ఆ పలుగుకు 3.5 వరకు జనం అరికోసపడ్డారు. కొద్దిగా ఉద్యమిస్తే ఎక్కువ రేట్ వస్తుందని చెప్పినా నేను. సరే, ఆ టైం అట్లా ఉన్నది, అది గడిచిపోయింది. కానీ ఒక మాట, ఆ రోజు 3 లక్షలు లేదు 30,000 లేదని చెప్పేసి ఎలా మాట్లాడారు? అది నిరంతరం పెరుగుతూనే ఉంటుందనే కార్యాచరణలో మీకు ఉన్నారు, మీకు తెలుసు. దాంతోపాటు 1 ఎకరా పొలం అమ్మేసి ఒక అబ్బాయి ఉద్యోగం, అదే కుటుంబంలో ఆ పొలంలోనే వాళ్ళు జీవన సంతతి, దాంతో బతుకు తెరువు, దాంతోపాటు ఏదైనా అక్కడ వాళ్ళకు బలం అనేది ఉంటుండే. మాకు ఒకటే చెప్తా ఉన్నాము, ఈ భూములు కోల్పోయిన నిరాశలు ఎవరు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తున్నారు. ఏడున్నాయి, మొదటి పాత్ర కల్పించాలి. అలాగే వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ఇంత పెన్షన్ ఇస్తామన్నారు, అది ఇవ్వాల్సిందే. మరి ఈరోజు భూములు కోల్పోయి నిరాశ్రయులైనంటే వాళ్ళ జీవితాన్ని, సర్వస్వం, వాళ్ళ ఉనికిని కోల్పోయారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక 2 తరాల వరకు 2 తరాల ఒక పెన్షన్ ఇవ్వాల్సిందే. ఈరోజు రైతు భూమి పోయింది కదా, రైతు మరణానంతరం ఉద్యోగం ఇస్తే ఉద్యోగాలు అందరికీ రావు కదా సార్. ఏం చదువు కూటాలు వస్తాయి కదా సార్, లేకపోతే ప్రజా సంక్షేమ పథకాలన్నీ. ప్రజా సంక్షేమ పథకాలతో పాటు
అక్కడ జరిగే ఆ రిజర్వాయర్ సక్సెస్ అయిన తర్వాత ఆ పర్యాటక క్షేత్రం డెవలప్మెంట్ అయిన తర్వాత అక్కడ ఎలాంటి స్టాళ్ళు ఏర్పాటు చేసుకున్నా, వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నా, స్థానికులకి, భూములు కోల్పోయిన వారికి, ఆ వ్యవసాయ భూమి హోదా వచ్చినప్పుడు అక్కడ ఎంపీలు దిగుతారు, కాంట్రాక్టర్లకు ఇస్తారు, మీరు నిరాశ్రయులుగానే మిగులుతారు. పోరాటం చేస్తాం కదా మేము. వాళ్ళు వచ్చి గోంగడ వేసుకునే లోపల గుర్తపడుతున్నాం మేము. ఇంతలా వచ్చిన పొలాలను తీసుకొని పోయినప్పుడు ఏం చేయలేరు. అయ్యా చూడు, ఒకటి కావాలన్నప్పుడు, ఇప్పుడు మనం గుడికోవాలన్నప్పుడు స్నానం చేయాల్సిందే, అది రూల్స్. లేకున్నా పోకుంటే స్నానం చేయకుండా అన్నాను సార్. ఇప్పుడు ఆడ అన్యాయం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా రాబో రోజుల్లో భూమికి భూమి చేయలేను నేను, కానీ వాళ్ళకి సామాజిక న్యాయం చేయగలను. ఎప్పుడు చేస్తారు? ఈ రాబో రోజుల్లో ఈ రిజర్వాయర్ ప్రారంభమయ్యేలో టైం అనేది ఉండదు. ఉద్యమం అది 100 రోజుల్లో కావచ్చు, 1000 రోజులు కూడా పట్టచ్చు. అది ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారా లేకపోతే ప్రధానమంత్రి దృష్టికి? లేదండి, ఇది డైరెక్ట్ జాతీయ హోదా వచ్చింది కాబట్టి ప్రధాని దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ పార్టీ ఏదైనా ఉండని ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు మెంబర్ల సహకారం తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళు మా ప్రాంత బిడ్డలే కదా. ఇప్పుడు వంశీచంద్ ఉన్నాడు, డీకేఆర్ ఉంది, మన్నె శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిట్లో ఎవరు గెలిచినా మా ప్రాంతం బిడ్డలే. అక్కడ పోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేకపోతే ఆయన భరత్, 2 గెలిచినా మా ప్రాంత బిడ్డలే. మల్రావు గెలిస్తే చెప్పలేను, ఆయన ఈ ప్రాంత పోడు కాడు, ప్రాంతానికి ఎత్తారు. మల్రావుకి ఈ ప్రాంతంతో అనుబంధం లేదు. ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కూడా వేసారు కదా. ఏం చేసాడు? జాతర, గంపకుదర జాతర, ఎర్రశేఖర్ని ఏం చేయలేకపోయారు. ప్రతిపక్షంలో ఉన్న ఎర్రశేఖర్ పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 42 మంత్రులు, ఈ ముఖ్యమంత్రి వచ్చి గుద్ద నేలకు రాసి కొడితే 1800 మెజార్టీ, ఓటుకు 2000, ఓటు ఎకరాని పిల్లలకు పులిబాటలు ఎప్పుడు అంత వస్తే 1800 ఓట్లతోటి గెలిచింది ఎర్రశేఖర్ మీద. మళ్ళీ అది ఒక గెలిపేనా? ఒక ప్రభుత్వం వచ్చిన పడితే కూడా అదొక పోటాపోటీ గెలిపి. అసలు మళ్ళీ రేపు ఆడ గెలిస్తాడు నార్కారు పార్లమెంట్ స్థానికేస్తాడు. ఆడున్న మాదిగ బిడ్డలు ఎవడు ఓటు చేయడు, ఆయన గెలవాడు. ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మళ్ళీ మంచి మళ్ళీ సర్కార్ గెలవాడు అంతే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అసెంబ్లీ స్థానాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ. అవును, మొత్తం 2 ఉన్నాయి టీఆర్ఎస్. అది సార్ టీఆర్ఎస్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అట్టంటావు చెప్పు, ఒక్కడు చాలు మార్పు తీసుకురావడానికి. ఇలా కేసీఆర్ వస్తున్నాడు, ముఖ్యమంత్రికి ధీటుకు వస్తున్నారు జనం. కేసీఆర్ వస్తే కూడా సంఖ్య వస్తలేరా? జనం ముఖ్యమంత్రికి అయినా కూలికే వస్తున్నారు, కేసీఆర్కి అయినా కూలికే వస్తున్నారు. మా ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ గారు ఏమంటారు, గొప్ప లీడర్ అంటారు. ఎవరు? కేసీఆర్ గారు నంబర్ 1గా అభివృద్ధి చేశారంటారు. కేసీఆర్ ముందర రేవంత్ రెడ్డి బచ్చా అంటే అదే మాట్లాడాలి. కేసీఆర్ నాకు నచ్చడు, నేను సమైక్యవాదిని, నేను తెలంగాణ వాదిని కాదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి ఇప్పుడు కూడా పోటీ లేను, నేనేం కూడా భవిష్యత్తులో. నాకు కేసీఆర్ విధానం నచ్చకపోవచ్చు, కానీ వాడు డైనమిక్ లీడర్. లీడర్ దేంట్లో మొండితనంలో. ఒకడు ఎదగాలంటే ఒక జగన్ ఆదర్శంగా తీసుకోవచ్చు, ఓ పవన్ కళ్యాణ్ తీసుకోవచ్చు, ఓ చంద్రబాబుని తీసుకోవచ్చు, కేసీఆర్ కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఒక్కడే పోరాడి 100 లక్షలాది మందిని కదిలించాడు తెలంగాణ ఉద్యమంలో, మన దేశ ఉద్యమంలో. ఓకే, ఇప్పుడు లక్షల మంది కలిస్తేనే అక్కడ ఉద్యమం స్టార్ట్ అయింది, లక్షల మంది కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, లక్షల మంది కలిస్తేనే ఆల్రెడీ మళ్ళీ లోపల పడ్డారు. కానీ కేసీఆర్ ఏం చేసిండు? ఏదైతే హామీ ఇచ్చిండో అది అమలు చేయలేదు, పక్కదో పట్టించాం కాబట్టి జనం పక్కతో వేసారు. అది కూడా నేను కూడా అదే చెప్తున్నాను కదా. డైనమిక్ లీడర్ కాలం కర్మం బాగలేనప్పుడు ఎవడేం చేయలేడు. ఇలా బురుగుపల్లి కృష్ణ యాదవ్ 2007లో జడ్చల ఉద్యమం చర్చ పక్కపోతుంది. ఒక మాట, ఈ పాలమూరు ఎత్తిపోతల జాతీయ అయ్యా జడ్చల, నేను ఇప్పుడు చెప్తున్నాను జడ్చల ఇప్పుడు ఎమ్మెల్యేకి దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవమనే. ఎవరు? ఇప్పుడు ఎవడున్నాడో ఎమ్మెల్యే, ఆయన రాజీనామా చేసి మళ్ళా గెలవమను. వాళ్ళు గెలవడం కాదు సార్, మీరు ఎప్పుడు ఏం గెలుచున్నా పక్కన పెట్టు. నువ్వు ఆడు నాయకుడు ఈ నాయకుడు అంటున్నావు కదా. పాలమూరు ఎత్తిపోతల్లో నిరాశ్రయుల అయిన వాళ్ళ పాలమూరు ఎత్తిపోతల నిరాశ్రయుల కోసం నేను ప్రాణత్యాగం చెయ్యను కానీ వాళ్ళ ప్రాణాలు నిలబెట్టడానికి పోరాడతా. ప్రాణత్యాగం చేసినోడు శాతగానోడు,
ప్రాణాలొడ్డి పోరాడేటోడు మనగాడు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి నా తెలంగాణ అమరవీరులు చాలా త్యాగాలు చేస్తే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి రాబో రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అగ్రకుల పేదలకు పెద్దన్న పాత్ర పోషిస్తారు. పెద్దన్ననైతే వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం అది కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఆర్ కృష్ణయ్యని అంత కాలేకపోయారు. ఎవరు? ఆర్ కృష్ణయ్య. ఆర్ కృష్ణయ్య ఒక గ్రంథం, ఒక గ్రంథాలయం. ఆర్ కృష్ణయ్యను చదవనికి జీవితం సరిపోదు. ఆర్ కృష్ణయ్య పరిధి సీఎం కంటే పిఎం కంటే గొప్పది. కానీ ఆర్ కృష్ణయ్య ఫోన్ చేసే సీఎం అయినా పిఎం అయినా అపాయింట్మెంట్ ఇవ్వాలి. మురుగుపల్లి కృష్ణయ్యకు కనిపించిన అదే ఆర్ కృష్ణయ్య రేంజ్ బీసీల బిడ్డలకు ఎందుకు కనిపించట్లేదు? అందరికి కనిపిస్తుంది, కాకపోతే ఆయనకి ఎందుకు సహకరించట్లేదు? ఎవరు? బీసీ బిడ్డలు. ఆర్ కృష్ణయ్య గారికి బీసీలు సహకరించకపోతే ఆయన ఈ స్థాయికి వచ్చేవాడా? వేలాది ఉద్యమాలు చేసేవాడా? వందలాది జీవోలు మార్చేవాడా? ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటు అగ్రకుల పేద విద్యార్థులు కూడా ఉచితంగా చదువుకుంటున్నారు. ఫీజులు మరిమట్టు ఉన్నత చదువులు, ఉపకార వేతనాలు పొందుతున్నారు. గురుకుల పాఠశాలల్లో విద్య పొందుతామన్నారు. ఆర్ కృష్ణయ్య గారి పోరాట ఫలితం కదా. 1977 ఒంటరి వాడే అసెంబ్లీ మీద రాళ్ళెక్కిండు. అప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 హాస్టల్. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోరాటం చేసి హాస్టల్లో సంఖ్య పెంచు. మీ సహకారం, ఆయన సహకారం ఎంత ఉంటుంది మీకు ఈ జాతీయ హోదా విషయంలో? ఏ విషయంలో కొట్లాడినా అనువున అడుగడుగున ఆర్ కృష్ణయ్య గారి సహకారం, మద్దతు, ప్రేమ, ఆప్యాయత 100% ఉంటుంది.